ఇట్స్ మీన్ పొజిషన్ ఈజ్. టు అండ్ ఫ్రో మోషన్ ఏమంటారు? టు అండ్ ఫ్రో మోషన్ను ఏమనడం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ వైబ్రేషన్. ముందు వెనుకకు కదిలే మోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వైబ్రేటరీ మోషన్ అంటారు. ఏమంటారు? వైబ్రేటరీ మోషన్ అంటారు. ఒక వస్తువు ఒకే చోట స్థిరంగా ఉండి ముందుకు వెనుకకు వేగంగా కదిలితే దాన్ని కంపనము లేదా వైబ్రేషన్ అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే గిటార్ యొక్క తీగలు ఉంటాయి కదా, దాని లాగానే ముందుకు వెనుకకు కదులుతూ ఉండడం జరుగుతుంది. ఈ కదులుతూ ఉండడం వల్ల శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ శబ్దం దేని వల్ల వస్తుంది అని అంటే వైబ్రేషన్స్ వల్ల వస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 72. The distance time graph and of an object under uniform motion is. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ దూరము కాలము గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటున్నాడు. అండర్ యూనిఫామ్ మోషన్. సో డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ కనుక వేస్తే మనకు ఏమవుతుంది? యూనిఫామ్ మోషన్కి ఏ విధంగా రావడం జరుగుతుంది? సమాన కాల వ్యవధుల్లో సమాన డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఒక యూనిఫామ్ ఇట్లా వస్తుంది. గ్రాఫ్ వదిలిపెట్టగానే కిందికి వస్తుంది లైన్, అట్లా కిందికి ఏముండదు, ఇట్లా స్ట్రేట్ లైన్ మనకు రావడం జరుగుతుంది. స్ట్రేట్ లైన్ అనేది రావడం జరుగుతుంది, సరళ రేఖ మార్గంలో ఉంటుంది. నెక్స్ట్, ద కరెక్ట్ సింబల్ టు రిప్రజెంట్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్. స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? స్పీడ్ ప్రిన్సిపల్ చెప్పండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మీటర్లలో కొలుస్తాము, టైంని సెకండ్లలో కొలుస్తాం. కాబట్టి మీటర్ బై సెకండ్ ఉండాలి, లేదా మీటర్స్ పర్ సెకండ్ అని రాస్తారు, లేదా పక్క పక్కన రాసేది ఉంటే మీటర్స్ పర్ సెకండ్ అని ఇట్లా కూడా రాస్తారు. ఇట్లా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు. మన ఆన్సర్ ఏది? ఏ ఆప్షన్ సరైన ఆన్సర్. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 74th క్వశ్చన్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఈజ్. సో బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఏది అంటున్నాడు. వేగానికి ప్రాథమిక ప్రమాణము. సో ప్రాథమిక ప్రమాణం ఏంటిది? మీటర్స్ పర్ సెకండ్ ప్రాథమిక ప్రమాణము. నెక్స్ట్ వన్ 75. An ancient time measuring device, sundial, at Jantar Mantar is in. సో జంతర్ మంతర్ ఎక్కడుంది అంటున్నాడు. జంతర్ మంతర్ ఎక్కడున్నది? సన్డయల్ ఎక్కడ ఉన్నది? అహ్మదాబాదా, బాంబేనా, జైపూరా, లక్నోవా? ఫేమస్ ఎక్కడున్నది? జైపూర్లో ఉన్నది. ఎక్కడున్నది? జైపూర్లో ఉండడం జరుగుతుంది. అంటే సూర్యుడి యొక్క నీడ ఆధారంగా కాలాన్ని చెప్పే అతిపెద్ద రాతి గడియారం ఎక్కడ ఉన్నది? సో సన్డయల్. దీన్నే సామ్రాట్ యంత్రం అని కూడా అంటారు. ఆ కాలంలో సామ్రాట్ యంత్రం అని కూడా పిలిచేవాళ్ళు. నెక్స్ట్ కమ్ టు